నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, అధికార ప్రతినిధి రామ్మోహన్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. అన్న, ఏదైతే నిన్న టీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలన్నీ 420 హామీలు అవి నెరవేరేవి కావని చెప్పి ఏదైతే చెప్పిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది కాబట్టి 420 గాళ్ళకి హామీలు కూడా 420 లెక్కనే కనిపిస్తాయి. ఇక అంతకుమించి ఏం చెప్తాం? సర్వోన్నత 420 రాష్ట్రంలో ఉండు అని అంటే అది కేటీఆరే కదా. అండ్ ఒక 420కి సంబంధించినటువంటి కాందాన్ని మొత్తము నిన్న మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టుగా చెరుకు తోటల పందులు పడ్డట్టు ఈ రాష్ట్రం మీద పడి అన్ని వనరులను దోసుక తిన్నటువంటి వాళ్ళే ఈరోజు అధికారంలోకి వచ్చిన నెలలోపే అది కూడా హామీల మీద 420లని మాట్లాడేటటువంటిది వారి యొక్క నీచపు రాజకీయానికి పర్యకాష్టం. సో ఇదైతే ఇంకా చూసుకుంటాను, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద మీ స్పందన ఏంటి? కిషన్ రెడ్డి గారు పాపం అంటే ఆయనని వాస్తవానికి ఏంటిది అంటే ఆయన ప్రజెన్స్ ఆయన కోరుకుంటాడు లోక్సభ ఎన్నికల కంటే ముంగట. కేంద్ర మంత్రి లెక్క ఉన్నా కూడా పాపం ఆయన పార్టీని ఆయన గుర్తిస్తున్నటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో అధ్యక్షుడైనా కూడా ఆయనకు ఆదరణ నోచుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏంటిది అని అంటే ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ద్వారా బీఆర్ఎస్ పార్టీ పేరు వాడుకొని అంతో ఇంతో ఆయన యొక్క పేరు గురించి ఇక్కడ రాష్ట్రంలో లోక్సభ ముంగట పాకులాడేటటువంటి ప్రయత్నం, తద్వారా ఆయన రేపొద్దున పోటీ చేస్తే 4 ఓట్లు రాలాలనేటటువంటి ఒక అదే తప్ప అంతకుమించి వేరే లెక్క మేమేం చూస్తలేం. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి దాంట్లో ఏ ఒక్కటన్నా సాహిత్యకంగా ఉందా చెప్పు? నేను నిన్న అడుగుతాను, ఏ ఒక్కటన్నా సాహిత్యకంగా ఉందా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అడిగేదానికంటే ముంగట రాష్ట్ర విభజన చట్టంలో బీజేపీ ఇవ్వాల్సినటువంటి తెలంగాణ హక్కుల గురించి తెలంగాణ జాతి అడుగుతుంది. దీనికి జవాబు చెప్పమన్నారు. ఫస్ట్ హామీల గురించి నువ్వు అడిగేదానికంటే ముంగట తెలంగాణ హక్కులు ఏమైనా చట్టంలో ఉన్నటువంటివి, దీని జవాబు చెప్పు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. తెలంగాణగా జవాబు చెప్పినాక గలీలలో తిరిగిండ్రి. స్మార్ట్ సిటీలు ఏమైనాయి? జాతీయ హోదా ఏమైంది? కానీ గల్లీలో గెలవకపోయినా ఢిల్లీలో వచ్చేది బీజేపీ పార్టీ అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. మరి అది ఢిల్లీలో అనుకుంటారేమో, ఈడ గల్లీలలో అయితే ఎవరు అనుకుంటలేరు. మేము అదే అంటున్నాం. అట్లా ఉంది కాబట్టే కొన్ని రోజులు వాళ్ళని అట్లా కొంచెం నమ్మిరు కాబట్టే పోయినసారి ఏంటిది అని అంటే ఒక దాకా పోయేసారు, తర్వాత ఇద్దరు ఒకరు అనేటటువంటి సంగతి తెలిసిపోయింది. కానీ స్వయాన మోడీ గారే వచ్చి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ఇదంతా పెద్ద అవినీతికి సంబంధించినటువంటి కాందాన్ని అన్నాడా లేదా? ఆధారాలు కూడా ఉన్నాయి. హోంమంత్రి గారు కూడా అదే మాట అన్నారు, అలా జాతీయ అధ్యక్షుడు కూడా అదే అన్నారు. ఈయన ఒక్కటి తప్ప ఇలా పార్టీలు అందరూ అన్నారు. ఈయన అనడులే, ఇలా ఇల్లాలు కొంచెం ఒకటే ఉంటారు కాబట్టి. కానీ ఇంతమంది అవినీతి ఉన్నాయి, ఆధారాలు ఉన్న తర్వాత ఈరోజు అధికారం పోయింది వాళ్ళది, కానీ ఆధారాలు అవే ఉన్నాయి కదా. చర్యలు ఎందుకు తీసుకుంటలేవు? కేంద్రంలో అధికారంలో నువ్వే ఉన్నావు కదా. ఫస్ట్ చర్యలు తీసుకున్నాక ఇక్కడ మాట్లాడు, అప్పుడు మీ చిత్తశుద్ధి బయటకు వస్తుంది. అవునా, నిజంగానే కిషన్ రెడ్డి చెప్తే కుటుంబాన్ని మొత్తం లోపడేసిండు, ఈసారి ఇందాం కిషన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడతాను, తెలంగాణ సమాజం కొంచెం సీరియస్నెస్ ఇస్తుంది. ఏం చేయకుండానే ఉత్తగానే ఇప్పుడు వేదికలు పంచుకుంటానేమో కీర్తించుకుంటా అద్భుతం, ఇలా పరిపాలన అద్భుతం అని అంటాడు. ఇలా ప్రభుత్వం గురించి ఇంకోటి వచ్చి గొర్రెలు అద్భుతం అన్నాడు గతంలో, ఇంకోటి వచ్చి కాళేశ్వరం ఎప్పుడు కనివిని ఎరగందని చెప్పి ఇదే బీజేపీ వాళ్ళు అన్నారు. ఈరోజు ఏమో అవినీతి జరిగింది, మాకు చేయండి ఫిర్యాదులు, మేము చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఇద్దరు దొంగలు కలిసి దోపిడీ చేస్తే ఒక దొంగ గురించి ఇంకో దొంగకు ఫిర్యాదు చేస్తారా? వీళ్ళు దొంగలు అయితే వాళ్ళు గజ దొంగలు. ఇప్పుడు ముందు చేసినటువంటి టీఎంసీలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులనే ఎట్లాంటి లబ్ధి లేదు, తెలంగాణకు అన్యాయమైంది, ఆర్థికంగా దివాలకు పోతుంది. ఇది మన ముందు భవిష్యత్తులో పడబోయేటటువంటి ఆర్థిక భారం, దీంట్లో అతిపెద్ద కుంభకోణం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎంపీ లెక్క ఉంటున్నటువంటి అప్పుడు పీసీసీ అధ్యక్షులు, ఈరోజు రాష్ట్ర గౌరవనీయులు పీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిర్యాదులు చేసింది నిజమే. మరి నువ్వు చర్యలు తీసుకోలే కదా. ఈరోజు వచ్చేసి ఈరోజు నేను తీసుకుంటా అంటే ఈరోజు ఎట్లా నమ్ముతారు? ఇక నేను ఇంకో 3 నెలలు అయితే మేమే కేంద్రంలో అధికారంలోకి వస్తాం, బ్రహ్మాండంగా పారదర్శకంగా కేంద్రం హోదాలో ఉండి తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా మేము తీసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి చూసుకుంటే ఏదైతే హరీష్ రావు గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇటు రైతు బంధు 16,000 కానీ ఇటు చూసుకుంటే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేయట్లేదు ఎందుకని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. సో దాని మీద మీరు? చేస్తామన్నాం, చేస్తాం. 100 రోజులలో 6 గ్యారంటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టింది? 100 రోజులు పెట్టిందా లేదా? 100 రోజులలో మేము చెప్పినటువంటి 6 గ్యారంటీలు అమలు చేస్తామని మేము అన్నాం. ఈ బతుకులకి 2014లో పెట్టిందే ఇప్పటిదాకా దిక్కులేదు. దానికి జవాబు చెప్పు. ఫస్ట్ నువ్వు ఎందుకు చేయలేకపోయినావో జవాబు చెప్పు. చేయలేకపోయినా ఏ ఒక్కటి చేయకపోయినా కుప్పలు అప్పులు మాత్రం చేసినావు. అవి ఎందుకు చేసినావో చెప్పు. ఆ పైసలు ఏడిపోయినా చెప్పు. మీ కుటుంబం అందరు కలిసి ఎన్ని ఆస్తులు సంపాదించారో చెప్పు. అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి చూపెట్టు. తర్వాత మాట్లాడదు. తర్వాత నీకు మాట్లాడే హక్కు ఉంటుంది. అప్పటిదాకా ప్రజలతో మమేకమై పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రతిపక్షం లెక్క కూడా చూస్తలేము, తెలంగాణ ద్రోహుల లెక్క 420 గాల లెక్కనే చూస్తున్నాం మేము. సో మీరు ఇప్పుడు దగ్గరలో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ? కానీ ఎందుకంటే చూసుకుంటే ఇప్పుడు 17 సీట్లు ఉన్నాయి. సో ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచే ఛాన్స్?
ఎన్ని ఉన్నాయను 17. 17కి 17 సీరియస్గానే ఫైట్ పోవాలి. Right. ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ లెక్కనే కాదు, తెలంగాణ పాలనలకు వచ్చి దోచుకదిన్నటువంటి దొంగలను తరిమిన పార్టీ లెక్క కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ఈరోజు సంక్షేమాలతో ముందుకు పోతున్నటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. చిత్తశుద్ధితో పారదర్శకంగా లెక్కల కాడికించి మొదలు పెట్టుకుంటే నిర్బంధాల నుంచి విముక్తి చేసి గోడల్ని కూల్చిన దాకైనా, లేకపోతే క్షేత్రస్థాయిలో ఉంటున్నటువంటి గిగ్ వర్కర్లకు ఇన్సూరెన్స్ల దగ్గరికి అయినా, లేకపోతే కొలువులకు సంబంధించినటువంటి ఇది ఇవ్వబోతున్న నోటిఫికేషన్ల దాకా అన్నీ పారదర్శకంగానే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇది కూడా ప్రజాపాలననే అని మేమన్నాము. అధికారాన్ని క్షేత్రస్థాయికి తీసుకుపోయి ప్రజల ముందు అధికారాన్ని పెట్టినాం. అధికారుల ముందు ప్రజలు చక్రాలు కొట్టేటటువంటి పరిస్థితి లేదు. అధికారాన్ని ప్రజల చుట్టూ తిప్పుతున్నటువంటి పరిస్థితి పరిపాలన మేము తెచ్చుకున్నాం. కాబట్టి ఆ యొక్క ఖ్యాతి, ఆ యొక్క ఘనత, ఆ యొక్క గుర్తింపు ఏదైనా ఇస్తారు ప్రజలు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఇస్తారు. అంతేకాదు, రేపొద్దున కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో గెలిపించుకుంటే తెలంగాణ విభజన చట్టంలో రావాల్సినటువంటి మన హక్కులన్నీ కూడా 10 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నటువంటి బీజేపీని, బీఆర్ఎస్ని కలిపి తరుముతనే మనకు నెరవేరుతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో కూడా అధికారంలోకి తీసుకొని వస్తారు. సో మీకు పోటీ ఎవరు అంటారు? అంటే ఇట్లా బీఆర్ఎస్ కానీ బీజేపీలో చూసుకుంటే పోటీ ఎవరు ఇచ్చే ఛాన్స్? అంటే మీకు పోటీ ఎవరు అనుకుంటారు? తెలంగాణ జాతి ఇంట్రెస్ట్ల గురించి ఎవరైతే కొట్లాడతారో వాళ్ళని మేము పోటీ లెక్క అనుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ తెలంగాణ జాతి యొక్క సంక్షేమాల గురించి కానీ వారి యొక్క భవిష్యత్తు గురించి కానీ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రజల ముందు పరిపాలన చేసుకుంటా పారదర్శకంగా ముందుకు సాగడమే మా యొక్క పని. వీళ్ళిద్దరిని కూడా ఒకటే ఒరకి మేము కట్టినాము. ఇద్దరిని తోడు దొంగలుగానే చూస్తున్నాము. ఇద్దరు కలిసే ఈ తెలంగాణని లూటీ చేసిండ్రు, దగా చేసిర్రు, ద్రోహం చేసిర్రు, పట్టినటువంటి చీడ లెక్క ఈరోజు కొరక తినేసేసిర్రు. కాబట్టి ఇద్దరిని ఒకటే లెక్క చూస్తున్నాం. కాబట్టి వీళ్ళతో పోటీ లెక్క కాదు, ప్రజల్లో చైతన్యం లెక్క కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోకి పోబోతుంది. థ్యాంక్ యూ.